హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న తేడాలు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? Here we go. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి అంటే ఏంటంటే, ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అండ్ హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. ఈ రెండు కూడా మనకి స్టోరేజ్ డివైజెస్ అనమాట. స్టోరేజ్ డివైజెస్ అంటే ఏం లేదు, మనం ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ మనం ఓఎస్ లోడ్ చేసుకోవాలనుకున్నా, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, మ్యాక్, ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకోవాలనుకున్నా సరే, లేదంటే మన పర్సనల్ ఫైల్స్ కానీ ప్రొఫెషనల్ ఫైల్స్ కానీ ఏవైనా ఫైల్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా సరే మనం ఇందులోనే చేయడం జరిగింది, స్టోరేజ్ అవుతుంది అనమాట. హార్డ్ డిస్క్ అనేది స్టార్టింగ్ ఇన్వెంట్ చేయడం జరిగింది, దాని తర్వాత మనకి ఎస్ఎస్డి అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. అండ్ హార్డ్ డిస్క్ అంటే ఏంటంటే, ఇందులో టూ టైప్స్ ఉంటాయి. హార్డ్ డిస్క్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఐడి డివైస్ ఉంటుంది, దాన్ని పాటా అని కూడా అనేవారు. ఇప్పుడు సాటా డివైజెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఐడి డివైస్ ఎవరు వాడట్లేదు, అదంతా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు వాడుతుంది ఏంటంటే సాటా డివైజెస్ కూడా అందరూ వాడుతున్నారు. దాని తర్వాత ఎస్ఎస్డి విషయానికి వస్తే, ఎస్ఎస్డి కూడా మనకి లేటెస్ట్గా ఇప్పుడు యూజ్ చేసే కంప్యూటర్స్ అన్నింటిలో కూడా ఎస్ఎస్డి అనేది ఉంటుంది. ఎస్ఎస్డి అనేది మనకి హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే వర్క్ పరంగా కానీ డేటా ట్రాన్స్ఫర్ రేట్ పరంగా కానీ చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ కాస్ట్ పరంగా కూడా చూసుకున్న ఎస్ఎస్డికి అండ్ హార్డ్ డిస్క్కి చాలా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ ప్రైస్ వేరియేషన్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే, చాలామంది కంప్యూటర్స్లో ఎస్ఎస్డి అనేది ఇన్స్టాల్ చేయరు. మ్యాక్సిమం ఎవరంటే ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు, ఎక్కువ మల్టీమీడియా వర్క్స్ చేసేవాళ్ళు, లేదంటే ఫోటోషాప్ డిజైన్ చేసేవాళ్ళు, ఇట్లా గేమింగ్ ఆడేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి డేటా అనేది స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి. అండ్ హార్డ్ డిస్క్ అనేది మనకి ఆర్పిఎం అని స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఆర్పిఎం అనేది మనకి టూ టైప్స్ ఉంటుంది హార్డ్ డిస్క్లో. 5400 ఆర్పిఎం ఒకటి, 7200 ఆర్పిఎం ఒకటి. ఇప్పుడు మార్కెట్లో బేసిక్గా నార్మల్ కంప్యూటర్లో ఉండేది 5400 ఉంటుంది. దానికి కొంచెం మనం 7200 ఆర్పిఎం తీసుకున్నామంటే, లైక్ సీసీటీవీ కెమెరాస్ కానీ వీటిల్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇది. అదే ఎస్ఎస్డిలో అయితే మనకి ఇందులో అన్ని సర్క్యూట్సే ఉంటాయి. ఇందులో ఫిజికల్గా మోటార్స్ కానీ లేదంటే డిస్క్ కానీ ఎట్లాంటిది ఏమి ఉండదు. ఓన్లీ ఇందులో సర్క్యూట్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి. సో ఇందులో మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమి కూడా ఉండవు అన్నమాట. హార్డ్ డిస్క్లో మనకి డిస్క్ డ్రైవ్ అంటే మనం సిడీలో చూసుకుంటాం కదా డ్రైవ్, అట్లాంటిది మ్యాగ్నెటిక్స్తో చేసిన డ్రైవ్ ఉంటుంది. దానిపైన మోటార్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. మనం ర్యామ్ చూసాం కదా, ర్యామ్ అనేది మెమరీని అప్పుడే యాక్సెస్ చేస్తుంది, వెంటనే మర్చిపోతుంది. బట్ ఇందులో అలా ఉండదన్నమాట. మన మెమరీ అంతా కూడా ఇందులో స్టోర్ చేసుకుంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదే. సేమ్ మనకి ఇది చూడడానికి కూడా ర్యామ్ సైజులోనే ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్పుకుంటే హెచ్డిడితో పోల్చుకుంటే ఎస్ఎస్డిలో మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో ఆల్మోస్ట్ మ్యాక్ బుక్లో చూసుకుంటే, మ్యాక్ బుక్ ఎయిర్లో మనకి 11 అవర్స్ 10 అవర్స్ పవర్ బ్యాకప్ అనేది ఇస్తుంటారు ఓన్లీ బ్యాటరీ మీద. సో మనకు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ హార్డ్ డిస్క్ బదులు ఎస్ఎస్డి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పవర్ అనేది కన్జంప్షన్ తగ్గుతుంది. సో దానివల్ల బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ హార్డ్ డిస్క్లో ఉన్న మన డేటా అనేది ఒక్కోసారి కరప్ట్ అవ్వచ్చు. లైక్ మనం ఎప్పుడైనా సరే ప్రాపర్ షట్ డౌన్ చేయకపోయినా, లేదంటే మనం వాడుతున్నప్పుడు పవర్ వచ్చి సిస్టమ్ ఆగిపోయినా సరే మన డేటా అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే మనకి ఎస్ఎస్డీలో అయితే మనకి డేటా అనేది 80% కూడా కరప్షన్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ఓన్లీ చిప్ బేస్డ్ లెవెల్ ఉంటుంది కాబట్టి, డిస్క్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకి ఇందులో డేటా అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ. ఎస్ఎస్డీ అనేది ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు, మల్టీమీడియాలో ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్స్, ఎడో ప్రీమియర్, ఇలా హై అండ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ వాడే వాళ్ళు కానీ దీన్ని యూజ్ చేస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్గా ఉండాలి కాబట్టి, ఒక దగ్గర నుంచి డేటా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే మన పెన్ డ్రైవ్లోకి, లేదంటే ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి కాపీ చేయాలనుకున్నా సరే అది స్పీడ్గా ఉంటుందన్నమాట. ఎస్ఎస్డీలో కూడా మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం ఎక్కువ మంది యూజ్ చేసేది 3 వెర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 వెర్షన్స్ ప్రజెంట్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి అది ఏంటంటే సాటా 2.5 ఇంచ్. ఈ సాటా 2.5 ఇంచ్ అనేది ఏంటంటే మనకి ఎక్కువగా ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం. ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ సైజ్ ఉంటుంది కదా, సేమ్ అదే సైజులో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎందులో ఉపయోగపడుతుందంటే, డెస్క్టాప్స్లో మ్యాక్సిమం ఇది ఉపయోగపడదు. మనకి ల్యాప్టాప్స్లో ఎస్ఎస్డి
వేసుకోవాలి అనుకునేటప్పుడు అందులో ఉన్న హార్డ్ డిస్క్ డ్రైవ్ని మనం తీసేసి ఈ ఎస్ఎస్డిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి సేమ్ సైజే కాబట్టి సేమ్ కాంపాక్ట్ ఉంటుంది, సేమ్ పోర్ట్స్ కూడా సేమే ఉంటాయి అనమాట. మనకి సేమ్ అక్కడ అది ఇన్సర్ట్ చేసి మనం యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సాటా M2 అనమాట. దీన్ని పేరు వచ్చేసి M2 అని ఎక్కువ పిలుస్తుంటారు. ఇది మనం డెస్క్టాప్లో వాడుకోవచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్లో కూడా వాడుకోవచ్చు. బట్ ఇది యూజ్ చేయాలంటే ఏమిటంటే మనకి ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో కానీ లేదంటే డెస్క్టాప్ మదర్ బోర్డ్లో కానీ M2 తాలూకా స్లాట్ ఉండాలి. ఆ స్లాట్ ఉంటేనే మనం దీని తాలూకా డివైస్ని మనం అందులో ఇన్సర్ట్ చేసి మనం వాడుకోగలం. అండ్ దీని ట్రాన్స్ఫర్ రేట్ వచ్చేసరికి 600 MBPS వరకు ఉంటుంది. ఇది హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ మనకి డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనమాట. అండ్ ఇది ఈ ఎస్ఎస్డి మనం ఇన్స్టాల్ చేసుకున్నాక కూడా మనం ఎక్స్ట్రాగా మనకి డేటా అవసరం ఉందనుకుంటే మనం హార్డ్ డిస్క్ని కూడా సేమ్ సిస్టంలోనే మనం ఉంచి చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి M2 అనేది సపరేట్ స్లాట్ ఉంటుంది కాబట్టి హార్డ్ డిస్క్ డ్రైవ్ స్లాట్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి మనం 2 డివైసెస్ని కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మనకి M2లో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసేసి ఎస్ఎస్డిలో అప్పుడు మిగతా డేటా అంతా కూడా హార్డ్ డిస్క్లో మనకి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు, రీస్టార్ట్ అయ్యేటప్పుడు కానీ లేదంటే స్టార్టింగ్ ఆన్ చేసేటప్పుడు కానీ చాలా స్పీడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఎస్డి ఉన్న సిస్టంలో మనం సిస్టమ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి బూట్ చేస్తే అప్రాక్స్గా 20 సెకండ్స్లో మనకి బూట్ అయ్యి విండోస్ డెస్క్టాప్ అనేది కనిపిస్తుంది. అదే మనకి హార్డ్ డిస్క్ ఉన్న దాంట్లో చూసుకుంటే అప్రాక్స్గా 1 మినిట్ వరకు కూడా టైం పడుతుంది. నెక్స్ట్ వెర్షన్ వచ్చేసరికి ఎస్ఎస్డిలో NVMe SSD. ఇది ప్రజెంట్ ఇప్పుడున్న మోడల్లో ఇది ఎక్కువ రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్స్ కానీ లేదంటే డెస్క్టాప్స్ కానీ ఎక్కువ మంది యూజ్ చేసేది ఇదనమాట. దీని ట్రాన్స్ఫర్ రేట్ చూసుకుంటే మనకి 4 GBps వరకు కూడా ఉంటుంది. 4 GBps అంటే ఆల్మోస్ట్ చాలా. అది హార్డ్ డిస్క్ దగ్గర చూసుకుంటే ఇది అసలు కంపేర్ చేయడానికే ఉండదు. చాలా ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద మూవీ ఎడిటర్స్ కానీ లేదంటే మ్యూజిక్ ఎడిటర్స్ కానీ ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదే యూజ్ చేస్తుంటారు అనమాట. బట్ కాకపోతే ఏంటంటే నార్మల్ ఎస్ఎస్డితో పోల్చుకుంటే ఈ ఎస్ఎస్డి అనేది కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. హార్డ్ డిస్క్తో పోల్చుకున్న కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ సెకండ్ వెర్షన్ ఎస్ఎస్డితో పోల్చుకుంటే ఈ వెర్షన్ అనేది ఎస్ఎస్డి బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది యూజ్ చేసాక కూడా మనం హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే డేటా అనేది మనకి ఈ ఎస్ఎస్డి అనేది 128 GB నుంచి లేదంటే 256 లేదంటే 512 GB ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇది డేటా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మన డేటా మొత్తం ఇందులో స్టోరేజ్ అవ్వదు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా హార్డ్ డిస్క్ అనేది పెట్టి మనం యూజ్ చేసుకున్నాం. మనకి సిస్టమ్ స్లో అవడం లేదంటే ఇట్లాంటివి అనేది ఏమి కూడా ఉండవు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్డి అండ్ హార్డ్ డిస్క్ మధ్య ఉన్న తేడాలు, వాటి వల్ల ఉపయోగాలు అన్నీ మీరు తెలిసాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.